నమస్తే గురువుగారు. శుభాశీస్సులండి. గురువుగారు 2025 మార్చి నెలలోని వృషభ రాశికి ఎలా ఉండబోతుంది? అలానే వారు చేయాల్సిన పరిహారాలేంటో తెలియజేయండి. చాలా మంచి విషయం. మనం చెప్పుకుంటున్నట్టు ఈ మార్చి నెల మేషరాశి తర్వాత వృషభ రాశి. హ్మ్. వృషభ రాశి వారి వచ్చేసి ఈ రాశి వారు అనగా కృత్తికా నక్షత్రం 2, 3, 4 అనగా 3 పాదాల్లో జన్మించిన వాళ్ళు. అలాగే రోహిణి నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు. మృగశిర నక్షత్రం వచ్చేటప్పటికి 1, 2 పాదాలలో జన్మించిన వాళ్ళు వృషభ రాశి. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను ఈ యొక్క మార్చి నెలలో ఏదైనా సరే సంతోషంగా, ఆనందంగా కుటుంబం అంతా కూడాను ఆనందమైనటువంటి విరజిల్లుతూ అభివృద్ధి అనేది ఆహ్, ఈ వృషభ రాశి ఇంట 3 పూలు 6 కాయల అభివృద్ధి అనేది కనపడుతుంది. అలాగే వాళ్ళు ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది. అలాగే ఆహ్, నూతనమైనటువంటి గృహ నిర్మాణాలు చేపట్టడం కానీ, హ్మ్. లేదా కట్టినటువంటి గృహాలను కొనడం కానీ, హ్మ్. ఈ రాశివాళ్ళు ఈ మార్చి నెలలో హ్మ్. ఆహ్, గృహయోగం ప్రాప్తి కూడా మంచి అనుకూలంగా ఉంది. ఇదే కాకుండా కుటుంబంలో వివాహం కానటువంటి వాళ్ళు ఆలస్యం అంటే ఇప్పటి వరకు కూడా ఆలస్యం జరిగినటువంటి వాళ్ళందరూ కూడా ఈ మాసంలో ప్రయత్నం చేసుకుంటే ఎప్పటినుంచో ఆలస్యం జరిగి కాలయాపన జరుగుతున్నటువంటి వివాహ విషయాల్లో కూడా ఈ మాసంలో వాళ్ళకు వివాహ యోగం అనేది ఏర్పడుతుంది. అంటే ఓకే. కళ్యాణ ప్రాప్తి జరుగుతుంది. హ్మ్. ఇదే కాకుండా సంతాన విషయంలో కూడాను ఈ రాశి వారికి పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. హ్మ్. మంచి అనుకూలతగానే ఉంది. ఇవే కాకుండా నూతన వ్యాపారాలు ప్రారంభం చేయాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ మార్చి నెలలో ఎటువంటి వ్యాపారమైనా కూడాను ప్రారంభం చేయవచ్చు. అనుమానాలు పడాల్సిన అవసరం లేదు. హ్మ్. అది చిన్న పెట్టుబడి అయినా సరే, పెద్ద పెట్టుబడి అయినా సరే ఆహ్, భగవంతుడిని నమ్ముకొని నూతన వ్యాపారాలు చేసినట్టయితే, ప్రారంభం చేసినట్టయితే ఈ రాశి వారికి ఈ మార్చి నెలలో కలిసి వస్తుంది. ఈ వృషభ రాశి వారికి. హ్మ్. నూతన వ్యాపారాలు కూడా ప్రారంభం చేస్తారు. హ్మ్. ఇవే కాకుండా నూతనమైనటువంటి వాహనాలు కూడా కొంటారు. కొంటారు. వాహన యోగం బాగా ఉంది ఈ హ్మ్. వృషభ రాశి వారికి. అంటే వాహన యోగం అంటే స్కూటరు, స్కూటీ, బైకు లేదా కార్లు హ్మ్. లేదా ఇంగా ఇతరత్ర ఏదైనా సరే వాహనాలన్నీ కూడా కొనే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ మార్చి నెలలో కొనడం వల్ల వీళ్ళకు కలిసొస్తుంది కూడాను. హుహు. ఆ వాహనాల వల్ల బాగా చక్కగా కలిసొస్తుంది. అభివృద్ధి కూడా జరుగుతుందన్నమాట. హ్మ్. ఇదే కాకుండా ట్రావెల్స్ వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు, బిజినెస్ చేసుకునేటువంటి వాళ్ళు ఈ వృషభ రాశి వాళ్ళు ఈ మాసంలో అంటే మార్చి పాల్గొన మాసం ఇది. హ్మ్. మార్చి నెలలో పౌర్ణమి లోపలే కొన్నట్టయితే వాళ్ళ యొక్క వ్యాపార బిజినెస్ అనేది 3 పూలు 6 కాయల అభివృద్ధి చెందుతుంది. దినదినం అభివృద్ధి చెందుతుంది. హ్మ్. ఎందుకంటే వాహనాలనేటప్పటికి చాలా డేంజర్ అనమాట. హ్మ్. డేంజర్ అంటే వాహనాలనేది కలిసి రావాలి. హ్మ్. కలిసొచ్చిందంటే మళ్ళీ చాలా మంచి ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. అభివృద్ధిని కలగచేస్తుంది. ఆనందాన్ని కలగచేస్తుంది. కలిసి రాలేదనుకోండి ఆహ్, బండ్లు ఓడలైనట్టు, ఓడలు బండ్లైనట్టుగా ఎంత కోటీశ్వరుడైనా కూడా నష్టపోయే అవకాశమే ఎక్కువగా ఎక్కువగా. ఉంటుంది. అంటే ఎప్పుడంటే అప్పుడు చేస్తే. హ్మ్. అలా కాకుండా ఈ వృషభ రాశి వారు ఈ యొక్క మార్చి నెలలో పాల్గొన్న మాసంలో కొనుక్కొని మంచిగా వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు. హ్మ్. ఇవే కాకుండా పిల్లల వల్ల కుటుంబం తల్లిదండ్రులకి సంతోషము, ఆనందము, అలాగే వాళ్ళు పరీక్షల్లో కూడా పాస్ అవుతారు. హ్మ్. చక్కగా విద్యారంగంలో వాళ్ళు అభివృద్ధి చెందుతారు. అయితే ఇంకా కూడా అనేక విషయాలలో కూడా ఈ రాశి వారికి బాగా కలిసొస్తుంది. హ్మ్. వీళ్ళు కుటుంబంలోనూ వివాహాలు చేయడం కానీ, లేదంటే ఎక్కువగా వివాహాలకు అటెండ్ కావడం కానీ, హ్మ్. ఏది ఏమైనా కానీ శుభకార్యాల్లో ఎక్కువగా పాల్గొనడం. మొత్తం మీద ఈ మార్చి నెలలో కుటుంబమంతా కూడా సంతోషమైనటువంటి వాతావరణం హ్మ్. ఈ వృషభ రాశి వారికి. ఓకే. చక్కగా అన్ని రంగాలలో కూడా కలిసొస్తుంది. ఇంకా కూడా చక్కగా ఇంకా అన్ని విధాల అభివృద్ధి చెందాలి అంటే ఈ రాశి వారు వీలైనంత వరకు మహావిష్ణువుని అంటే ఆహ్, లక్ష్మీనారాయణ్‌ని శనివారం పూట, సాయంత్రం పూట సందర్శించి వాళ్ళకేదైనా సరే కుంకుమార్చన, మెరూన్ కుంకుమతో కుంకుమార్చన చేసినట్టయితే హ్మ్. అలా
అంటే శనివారం రోజే కుంకుమార్చన ఎందుకు చేయాలి అంటే, వీళ్ళకు ఇంకా కూడా అభివృద్ధి అనేది కలగడానికి. సాధారణంగా అందరూ శుక్రవారం అలా చేస్తారు కదా! అలా హ్మ్. గాకుండా శనివారం రోజున లక్ష్మీనారాయణలకి కుంకుమార్చన చేయించినట్టయితే వీళ్ళకి ఇంకా గూడా విశేషంగా కలిసొస్తుంది. హ్మ్. అంటే అభివృద్ధిలో ఇంకా ఆటంకం లేకుండా ఇంకా తొందరగా స్పీడ్‌గా అభివృద్ధి చెందుతారు ఈ రాశివారు. ఓకే గురుగారు. మార్చి నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? అలానే వారు చేయవలసిన పరిహారాలు ఏంటనేది చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.